హాయ్ గాయ్స్, మేము వచ్చేసి పుష్పగిరికి బయలుదేరిపోయామండి. మన కడప వాళ్ళకి బాగా ఫేమస్ అండి పుష్పగిరి అంటే గుర్తుపడతారు. పుష్పగిరి స్టోరీ వచ్చేసి ఆ స్టోరీ విన్నాక ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుందండి అక్కడికి. మనకి ఇది వచ్చేసి ప్రొద్దుటూరు రూట్లో వస్తుంది. మనకి రైట్ సైడు కంపల్సరిగా ప్రతి ఒక్కరు వెళ్ళాలి. మనం ఆ స్టోరీలోకి వెళ్తే అక్కడ పినాకిని నది అని ప్రవహించేదంట. ఆ పినాకిని నదిలో వచ్చేసి ఒక మడుగు ఉండేది. అక్కడికి వెళ్ళి ఎవరు స్నానం 3 మునుగులు మునిగినా వాళ్ళు యంగ్గా అయిపోయే వాళ్ళంట. అక్కడి వాళ్ళు చెప్తున్నారు. అది వాళ్ళ నోట్ల వీళ్ళ నోట్ల పడి నారదుని నోట పడిందంట. నారదుడు వెళ్ళేసి అక్కడ బ్రహ్మదేవునికి చెప్పారు. ఆ బ్రహ్మదేవుడు వచ్చేసి ఆంజనేయ స్వామిని పంపించాడంట. ఓ పర్వతాన్ని ఆ మడుగులో పెట్టేసేయి, అక్కడెవరు మునగకూడదు అనేసి. ఒక పర్వతం తెచ్చి అక్కడ పెడుతూనే అది తేలుతూ 2 భాగాలుగా విడిపోయిందంట. ఇంకా ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుడు, శివుడు అలాగే విష్ణువు వచ్చేసి ఒక ఆలోచన చేశారు. ఇంకో పర్వతం తెచ్చి పెట్టు, అక్కడ మేము అది తేలకుండా చూస్తామని చెప్పారంట. అందుకోసం ఇంకో పర్వతం తెచ్చి పెట్టారు. అందుకు ఈ నదికి అటువైపు శివాలయము, ఇటువైపు చెన్నకేశ్వర స్వామి గుడి ఉంటుంది. బాగా గమనించండి. ఈ కొండ చుట్టుపక్కల వచ్చేసి 101 శివలింగాల గుళ్ళు ఉన్నాయండి. కాలక్రమేణా అవన్నీ పడిపోయాయి. ఈ పుష్పగిరిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయని ఇక్కడ వారి నమ్మకము. అందుకే మేము కూడా ఇక్కడ స్నానం చేసాము. ఒకప్పుడు పుష్పగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళంట. కాలక్రమేణా అది తరించుకుపోయింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ చేస్తున్నారు. అలాగే గుడి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుందండి. అప్పటి కాలంలో ఇంత బాగా కట్టారంటే చూడండి. ఈ గుళ్ళో మనకి చెన్నకేశ్వర స్వామి అలాగే శివుడు దర్శనం ఇస్తారు. ఒకే గుళ్ళో 2 విగ్రహాలు ఉంటాయి. ఈ గుడి వచ్చేసి మనకి చెన్నూరు దాటగానే రైట్ సైడ్ వస్తుందండి. ప్రొద్దుటూరు ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వెళ్ళి చూడాలండి ఈ టెంపుల్ని అయితే. ఈ నది నీటి ప్రవాహం వచ్చి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు ఉంటుందంట. అలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి పుష్పగిరి చరిత్ర గురించి. మనం ఎక్కడో ఉన్న గుళ్ళు చూస్తాము, మన దగ్గర ఉండే గుళ్ళు చూడమనే దానికి ఇదే రుజువు అండి. మన కడప వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, అలాగే అందరికి షేర్ చేయండి.